బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 5గురు మోటార్ సైకిళ్ల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పట్టణ పోలీసులు. తాడేపల్లిగూడెం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ డిఎస్ఆర్ విఎస్ఎన్ మూర్తి. నిందితులు 6గురిలో 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 14 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపిన డీఎస్పీ వీటి విలువ సుమారు 9 లక్షలు ఉంటుందని వెల్లడి. మరొక నిందితుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీతో పాటుగా మీడియా సమావేశంలో పాల్గొన్న పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ సుధాకర్ రెడ్డి, ఐడి పార్టీ సిబ్బంది. వాళ్ళ స్టాఫ్ ఎస్ఐ గారి సహకారంతో ఒక 5 మంది మోటార్ సైకిల్ అఫెండర్స్ని ఈరోజు సాయంత్రం నల్లజర్ల పెట్రోల్ బంక్ ఏరియాలో పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 9 లక్షల రూపాయల విలువైన 14 మోటార్ సైకిల్స్ని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ముద్దాయిలు జయప్రకాష్, అలాగే శశికుమార్, వేసువర్మ, శ్రీనివాస్, నరసింహమూర్తి, వెంకటేష్ అనేవాళ్ళు. వెంకటేష్ పరారీలో ఉన్నాడు. ఈ 5 మంది కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇందులో 4గురు తాడేపల్లిగూడెం వాళ్ళు, ఒకతను ఉంగుటూరు మండలం బాదంపూడి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, రాత్రిపూట ఈవినింగ్ టైం వెళ్ళి ఒకసారి అట్లా చూస్తూ ఉంటారు, వెహికల్స్ ఇళ్ళ వైపు సర్వే చేస్తూ ఉంటారు. అలా తిరుక్కొని ఎక్కడైనా వెహికల్స్ ఉన్నాయని చూస్తారు. మళ్ళీ రాత్రి 10 నుంచి 12 మధ్యలో ఒకసారి చూసి ఇళ్ళ ముందు పార్క్ చేసి వెహికల్స్ పెడతా ఉంటారు కదా, వాడిని తాళం వేసి ఉన్నా సరే హ్యాండిల్ జస్ట్ పట్టుకొని ఇచ్చేస్తే అది ఇది అవుతుంది. లేదంటే ఫాల్స్కి ఉపయోగించి తీసి పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి ఇక్కడ మెకానిక్ నరసింహమూర్తి అని చెప్పి ఒక అతను ఉన్నాడు, బంగారుగూడెం వాడు. ఆ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి ఇస్తారు. మెకానిక్ ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఉంటారు కదా, రిపేర్స్ చేయమని వచ్చిన వాళ్ళకి ఈ తక్కువ రేటుకి అన్ని మోటార్ సైకిల్స్ని వాళ్ళకి అమ్మేయటం జరుగుతుంది అన్నమాట. వీళ్ళ తాలూకా మోటార్ షాప్ అండి ఇది. దొంగతనం చేయటం, ఈ మెకానిక్ ఇవ్వటం, మెకానిక్ వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకి అమ్మటం అట్లా చేస్తూ ఉంటారు. మనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వీళ్ళని పట్టుకొని వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. అందులో ఈ 14 వెహికల్స్లో రకరకాల పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. పెంటపాడివి ఒక 3 వెహికల్స్, అలాగే గణపురం ఒక 3, అలాగే తణుకు టౌన్ది 1, తణుకు టౌన్ 2, అత్తిలివో 2, ఇట్లా ఉన్నాయి వెహికల్స్. అన్నీ కూడా రికవరీ చేశారు. గుడ్ వర్క్ చేశారు వీళ్ళందరూ. తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ కూడా. ఎంత పెద్ద మొత్తంలో ఒకేసారి పట్టుకోవటం అన్నది ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం. వీళ్ళ మీద పాత కేసులు వాడి మీద వేరే రకమైన మోటార్ సైకిల్స్ కాదు, ఈ స్నాచింగ్ కేసులు ఉన్నాయి.